నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళను చంపిన కేసులో కువైటీ పౌరుడికి జైలు శిక్ష పడిందన్నమాట. వివరాల్లోకి వెళితే, కువైట్లోని సాద్ అబ్దుల్లాలో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉందన్నమాట. అలాగే ఆ యొక్క కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఆ యొక్క మహిళ పైన దాడి చేసి పదే పదే ఆమె పైన దాడి చేయడంతో అయితే ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణించిన తర్వాత ఎవరికీ తెలియకుండా తన యొక్క గార్డెన్లో తోటలో మనం చూసుకుంటే ఆమె యొక్క మృతదేహాన్ని పాతిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె యొక్క కుటుంబ సభ్యులు ఫిలిపిన్ ఎంబసీకి అయితే ఫోన్ చేయడం జరిగింది. మా యొక్క అమ్మాయి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఫోన్ రాలేదు, దాదాపు 10-15 రోజులు అయిపోతుందని చెప్పేసి ఫిలిపిన్ ఎంబసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి కువైట్ అధికారులను సంప్రదించిన తర్వాత కువైట్ అధికారులు ఆ యొక్క కువైటీ పౌరుని అయితే ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కువైటీ పౌరుని తమదైన స్టైల్లో కువైటీ పోలీసులు అయితే విచారించడం జరిగింది. ఆ తర్వాత ఆమె నేనే చంపివేశాను, అలాగే నా యొక్క తోటలో మనం చూసుకుంటే దాన్ని పాతిపెట్టానని చెప్పాడు. అంతకు ముందు మనం చూసుకుంటే వాళ్ళ యొక్క తమ్ముడు భార్య మనం చూసుకుంటే పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. మా అన్నే ఆ యొక్క ఫిలిపిన్ మహిళను చంపివేశాడని చెప్పేసి వాళ్ళ యొక్క తమ్ముడు భార్య అయితే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అలాగే ముందుగా మీరు ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ యొక్క తమ్ముడు అలాగే కువైటీ భార్యను తమ్ముడు భార్యనైతే కువైట్ పోలీసులు ప్రశ్నించడం జరిగింది. తాజాగా మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడికి 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందనమాట. అలాగే మృతదేహాన్ని పారవేయడంలో అతడికి సహాయపడిన ద్వారా నిందితుడికి సహకరించినందుకు అతని యొక్క భార్యకు, సోదరుడికి, అతని యొక్క తండ్రికి మనం చూసుకుంటే ఏడాది పాటు జైలు శిక్షను కూడా కువైట్ కోర్టు సమర్థించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే అప్పీల్స్ కోర్టుకు అయితే ఈ యొక్క కేసు వెళ్లడం జరిగింది. క్రిమినల్ కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష వేస్తే అలాగే క్రిమినల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ యొక్క కువైటీ పౌరుడు పై కోర్టుకు వెళితే అప్పీల్స్ కోర్టు కూడా ఆ యొక్క శిక్షను సమర్థించింది. అలాగే ఫిలిపిన్ సమాజం మనం చూసుకుంటే 14 సంవత్సరాల జైలు శిక్ష కాకుండా అతడికి ఉరి శిక్ష వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఉరి శిక్ష వేస్తే రాబోయే రోజుల్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు కావచ్చు, లేకపోతే పని మనుషులు కావచ్చు, వాళ్ళ పైన కన్నెత్తి చూడాలన్నా, దాడి చేయాలన్నా, ఒక మాట అనాలన్నా సరే కానీ కువైటీ ప్రజలు భయపడే విధంగా ఉరిశిక్ష విధిస్తే బాగుండని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కానీ కువైట్లో అలా ఎప్పటికీ జరగదని చెప్పేసి చాలామంది అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.